నేనే ఉండి పనులు చేసేవాడిని, ఏదైనా పనులకు సహకరించేవాడిని. దేవుని మందిరాన్ని ప్రేమించిన వారిని దేవుడు విడిచిపెట్టడు ప్రియులారా. ఎందుకో తెలుసా? ఒకరు మన ఇంటికి వచ్చి మనం అన్నం తిన్నప్పుడు మన గిన్నె ఎత్తితే మనకు ఎంత అభిమానం. బాబా ఊరుకోక నేను తీస్తాలే అని అంటాం. మన ఇంటికి వచ్చి ఒక పాత్ర కడిగిస్తే మనకు ఎంత అభిమానం. మరి మన ఇంట్లో ఒక వ్యక్తిగా పరాయి వాళ్ళు వచ్చి మన తాగిన టీ గ్లాస్ కడిగినా కూడా మనం సంతోషపడతామే. అలాంటప్పుడు దేవునిదే ఇల్లు అని చెప్పుకుంటూ భూమి మీద ఆయన నివాస స్థలముగా మందిరం ఉన్నప్పుడు ఆయన మందిరానికి ముందొస్తున్నావు అంటే నేను మర్చిపోడు ప్రియులారా. ఆయన మందిరంలో ప్రార్థన చేసావు అంటే నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు. కానీ నీకు మందిరంలో అసలు ఇంట్లో ప్రార్థన చేసుకునేది ఉంటే కదా మందిరంలో చేసేది. ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే కదండి మందిరంలో ప్రార్థన. ఊరికైనా కూర్చుంటారు కానీ మందిరానికి ప్రార్థనలో కూర్చోలేదు. మందిరంలో కృపాక్షేమం ఉంది, మందిరంలో ప్రార్థన ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం ప్రియులారా. 2-3 వచనాలు చదువుదాం. నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై బడి ప్రవేశించి యూదావారులారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలమున మిమ్మును నివసింప చేయునట్లును మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చాలు. ఏముంది మందిరంలో? నీ మార్గాలు నీ క్రియలు దిద్దుకునే సందేశాలు ఉంటాయి. ఇప్పటిదాకా నీ నడత బాగలేదా, బాగు చేసుకో అనేది మందిరంలోనే. ఇక్కడున్న వాళ్ళందరికీ మీకు తెలుసు, మీరు ఎవ్వరికీ భయపడరు. కానీ దేవుని వాక్యం చెప్పేటప్పుడు దేవునికి భయపడతారు. అమ్మో దేవుడు ఇలాగ చెప్పాడు. ఒకవేళ దేవుని మాట నిర్లక్ష్యం చేస్తే మన కుటుంబాలు మనము అంతరించిపోతామన్న భయం. అందుకే దేవుని మందిరంలో దిద్దుబాటు ఉంది, మార్గములను సరిచేసుకునే స్థితి ఉంది. అందుకే మందిరానికి రాక జీవితాలు నష్టపోయిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు సిగ్గు కలిగిన తర్వాత ఒక మాట చెప్పారు. ఆ మాట చెప్పి 3వ పాయింట్లోకి వెళ్తాను. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనం ప్రియులారా. 39వ వచనం, 10వ అధ్యాయం 39వ వచనం. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరము ఇశ్రాయేలును చెప్పిన మాట నేను కాదు, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అది ఎందుకో తెలుసా? విడిచిపెట్టి వాళ్ళు చాలా నష్టపోయారు. మీరు మొదటి నుంచి చూడండి. మొదటి అధ్యాయములోని నెహెమ్యా బాగా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఏడ్చి 2వ అధ్యాయం మొదటి వచనం వచ్చేసరికి మరలా యథావిధిగా డ్యూటీకి వెళ్ళి ద్రాక్షారసం అందిస్తూ ఉన్నాడు. ఏమి నెహెమ్యా, నీకు జబ్బు లేదు కదా, ఎందుకయ్యా ముఖం అంతా పీక్కపోయింది, ఏంటి అలాగున్నావు? ఏం చేయాలయ్యా, నా తండ్రులు నివసించే నగరు, మేముండేటటువంటి ప్రార్థనా జీవితం అంతా కూడా అగ్గిచేత కాల్చబడింది. ఎట్లా సంతోషంగా ఉంటా రాజా? ఈరోజు మందిర సహవాసం లేదు కాబట్టి నీ జీవితాల్లో అన్ని బుగ్గిపోవాలి. ఏ పని చేసినా ఫెయిలే, ఎక్కడ అడుగు పెడుతున్నా ఫెయిలే. ఎందుకు? నువ్వు కనపడవు. ఎప్పుడు ఎన్నో పనులుంటే ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతావు. నన్ను అడిగితే ఒక మాట అంటాను, ఇంటికి వచ్చేసరికి నీ పిల్లలు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఉన్నారులే పడుకుంటావు మంచం మీద. అప్పుడు మాత్రం డ్యూటీ 1 గంట ముందు పరిగెత్తుకుంటూ వచ్చిపోతావు. కానీ దేవుని మందిరం మీద నీకు మక్కువ లేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా, కష్టాలు వచ్చాయని దేవుని విడవకూడదు. 2వది, ఏ పరిస్థితులలోనైనా సరే దేవుని మందిరాన్ని విడవకూడదు. హన్నా ఎంతకాలం అండి? 84 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉంది. ఏం మేలు కలిగిందండి ఆమెకు? ఏం మేలు కలిగింది? యేసు ప్రభుల వారి యొక్క ముఖ దర్శనాన్ని ఆమె చేసింది.
రేయింబగలట మందిరాన్ని శుభ్రపరుస్తూ ఉంది, ఉపవాసం ఉంది, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తుంది. అలాంటి ఆమె ఆ సమయంలోనే మరియా యోసేపులు యేసుప్రభుల వారిని ఎత్తుకొని వచ్చారు. ఆ సమయంలో ఆ మందిరంలో ఆ తల్లి ఉండుటను బట్టి ఆ ప్రభు అయిన యేసును కండారా చూడగలిగింది మనుషు రీతిగా ఉన్నప్పుడే. జ్ఞాపకం చేస్తున్నాను, మందిర సహవాసం చాలా అవసరం అండి, ఏ పనులున్నా. అందుకే ఈ మధ్య కాలంలో మామూలుగా నేను కోప్పడే విషయాలు దేవుని విషయాల్లోనే ప్రియులారా, వ్యక్తిగత విషయాల్లో కోప్పడను. ఈ మధ్య కాలంలో మా సోదరుడు చనిపోయాడు. మా తల్లి చనిపోయింది శనివారమే, నా తోడబుట్టిన వాడు చనిపోయింది శనివారమే. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే ఆదివారం ఆరాధన ఆగదు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, రేపొద్దున నేను చనిపోయినా కూడా ఆదివారం ఆరాధన ఆగకూడదు. ఒకవేళ శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ఎప్పుడు అండి. ఎందుకంటే అది ప్రభు దినం, నాది కాదు. ఆ నిబద్ధత నాకుంది. ఇంకొకడు ఆ ఇంట్లోనే ఒక అల్లుడు మందిరాన్ని ఆపు చేయకోకుండా ప్రార్థన పెట్టినారని అన్నాడు. ఆ విషయం నాకు పోయినాక తెలిసింది. నేను వెంటనే అన్నాను, చేత్తో కొట్టను నేను. నా దేవుని నిర్లక్ష్యం చేసేటటువంటి పరిస్థితి నాకెప్పుడూ ఉండదు. నీకు ప్రార్థన లేదు, జీవితంలో ఎప్పుడూ లేదు, నీ బతుకులే దౌర్భాగ్యమైన బతుకులు. మందిరాన్ని పెట్టాడు తమ్ముడై ఉండి అని అంటారా మీరు? తమ్ముడు కాదు, నా కుటుంబంలో నేను కోల్పోయినా కూడా నా సంఘానికి నేర్పించే మాట ఆదివారం ఆరాధన ఆగకూడదు. ఏం తెలిసిన మాట్లాడుతున్నారు? దేవుని విషయాల్లో నేను ఎప్పుడూ రాజీ పడను. అందుకే నా దేవుడు నన్ను ఎక్కడా తలదించుకునేటట్టు చేయట్లా. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, మందిరాన్ని నిర్లక్ష్యం చేయమాకండి. దేన్ని నిర్లక్ష్యం చేసినా పర్లేదు, దీవించబడతారేమో, కానీ మందిరాన్ని నిర్లక్ష్యం చేసి మేలు కలిగేదంటూ జరగదు. ఈరోజు చూడండి, చాలా మంది మందిరంలో లేరు. ఎన్ని కారణాలు చెప్పంటే అన్ని కారణాలు చెప్తారు. ఎన్ని కారణాలు చెప్పంటే సరే, రాత్రి దాకా వాళ్ళందరూ ఇంటి పట్టనే ఉన్నారా? లేరే. రాత్రి దాకా ఇంటి పట్టం లేరు. ఉదయకాలానికి ఇంట్లో దూరుకొని లేరు. లేచే వరకు, పడుకునే వరకు పనులు చేసుకోవడానికి అన్నిటికీ స్వేచ్ఛ ఉంది. మందిరానికి రావడానికి మాత్రం ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబులు పోవు, ఇళ్లలో ఎన్నో ఇబ్బందులు. పాపం అయ్యో ఏం చెప్తారులేండి. శపితం ప్రియులారా, ఆ శాపాన్ని చూశారు కాబట్టి ఇశ్రాయేలు అన్నారు, మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. కష్టాలు వచ్చాయని దేవుని విడిచిపెట్టకూడదు. ఎలాంటి పరిస్థితులలో కూడా మందిరాన్ని విడిచిపెట్టకూడదు. మూడవది దేన్ని విడిచిపెట్టకూడదో చూద్దామా? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమీ. మూడవదండి, సేవకులను విడిచిపెట్టకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను ఒక్క మాట చెప్తాను, ఇక్కడున్న ఏ ఒక్కరి మీద దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, ద్వేషం కానీ పగగా గద్దిస్తానా అంతవరకే. మరలా నా ఎదురుగా ఎప్పుడు కనపన్నా చెరుగని చిరునవ్వుతో పలకరిస్తా ప్రియులారా. ముఖం ముడుచుకొని నేను ఇంకా నా బిడ్డలండి మీరంతా, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు మీరు. మీ మీద ఏం ద్వేషం ఉంటుంది మాకు? మిమ్మల్ని ద్వేషించాల్సిన అవసరమేమి? వాక్యం ఇలాగ చెప్పిందని చెప్తామేమో తప్ప మీ వ్యక్తిగత జీవితాల్లోనికి వచ్చి మిమ్మల్ని ద్వేషించం. ఒకవేళ ఏదైనా మీరు పోట్లాడుకుంటూ వద్దులేండి బాగుండండి కలిసి అని చెప్తామేమో తప్ప మీ మీద ఏ ద్వేషం ఉండదు నాకు. ఎందుకో తెలుసా? ఏర్పరచుకున్న సేవకుడు తన ఎదుటిన్న గొర్రెను రోజుకొక దాన్ని కోపం వచ్చి కొడుతూ ఉంటే గొర్రెలు ఏమైపోతాయి? చచ్చిపోతాయి. చెదిరిపోతుంది కదా, చచ్చిపోతాయి. అందుకే 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు మోషేకు. ఇంట్లో నుంచి బయటికి రాగానే ఒక్క ఏటు కొట్టి చంపి ఇసుకలో పుడిచిపెట్టినాడు. వీడు ఇట్లయితే ఇశ్రాయేల్లో 6 లక్షల మందిలో ఎంతమందిని చంపుతాడో ఏమో అని తరిమాడు అడవికి. ఇప్పుడు గొర్రెలన్నీ ఒక్కొక్కటి ఒక దారిలో వెళ్ళిపోతున్న ప్రతి దాన్ని కోపకిచ్చుకొని కొట్టాడు అనుకోండి, ఇత్రోమామైనటువంటి గొర్రెలు ఒక్కటి కూడా మిగలవు. అక్కడ ఓర్పు నేర్పించిన తర్వాత మళ్ళా పిలుచుకొచ్చాడు. ఇప్పుడు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటే మోషే ఏమనట్లా. చూడండి ఎలాగొచ్చింది ఓర్పు. దేవుడు నేర్పించాడు ప్రియులారా. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, సేవకులను ఎప్పుడు కోల్పోకూడదండి. నేను చెప్పగలను,
ఈ దీన సేవకుడు ఈ రోజు వరకు అండి, సేవలోకి వచ్చిన ప్రారంభం నుంచి ఈ రోజు వరకు నన్ను నడిపించిన సేవకులు ఉన్నారు. ఇంకా భూమి మీద ఉన్నారు కొంతమంది. ఒక ఆయన చనిపోయాడు, పెద్ద ఆయన, హైదరాబాద్లో ఉండేవాడు, సికింద్రాబాద్లో. మిగతా వాళ్ళు ఇప్పటికీ బ్రతికున్నారు. వాళ్ళు నన్ను నిజంగా మీరు నమ్మండి, ఇక్కడ కూర్చొని నిలబడ్డాడు ఆ పెద్ద ఆయన, రిబ్బన్ కట్ చేసి లోపలికి వచ్చాడు మందిరంలో, పురుగును చూసినట్టండి. ఎందుకంటే వీడు నిలబడతాడా నిలబడలేడా సేవలో, అంత అవహేళ నిర్లక్ష్య భావనతో రకరకాలుగా అందరిలో 100 మంది స్టూడెంట్లో మొట్టమొదటి బైబిల్ తీసి చదివానండి, ప్రతిదీ అప్పచెప్పేవానండి, కానీ నిర్లక్ష్య వైఖరి. అయితే ప్రభునందు ప్రియులారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళని నేను ఎవరిని కోల్పోలా, గద్దించినారని కోల్పోలా, హెచ్చరించినారని కోల్పోలా, నిష్ఠూరంగా మాట్లాడారని కోల్పోలా. వాళ్ళు ఈరోజు నన్ను దీవిస్తూ ఉన్నారు. 86 సంవత్సరాలు పెద్ద అయినా మొన్నటి దినాన దుబాయ్కి వెళ్తుంటే ఫోన్ చేసి, దగ్గర 48 సంవత్సరాలు సేవ చేశాను ఆయన, ఒక్కరోజు కూడా ఈ దేశం వదిలిపెట్టి బయటికి వెళ్ళలే, నిన్ను ఎంతగా మాట్లాడాను నేను, కానీ దేవుడు నిన్ను దీవించాడు. ఒక్కసారి నువ్వు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి బయటికి వెళ్ళిపోతున్నావు అంటే, ఒక్కడ వెళ్తున్నావా, పాప కూడా వస్తుందా, జాగ్రత్తగా పోయిరా నాయనా. నేను అనుకున్నానండి, నా గొప్పతనం కాదు, కానీ వాళ్ళందరి దీవెనలు మా మీద ఉన్నాయి. ఇదివరకు ఒక మాట చెప్పాను, ఇదే కిందన మందిరం ఉన్నప్పుడు ఒక సేవకుడు లేటుగా వచ్చాడండి మందిరానికి. ఆయన వాక్యం చెప్పడానికి పిలిచాను, లేటుగా వచ్చాడని నేను గద్దించాను ఆయన. ఏంటి తెలీదా, టైం తెలీదా, వారం ముందు చెప్పాను, నిన్న మళ్ళీ చెప్పాను, 9 గంటలకు ఆరాధన అంటే 8కే మీ ఇంటికి టిఫిన్కి వస్తా అన్నావు, 9:30కు చర్చికి వస్తా, వారి గద్దించాను నేను. నిజంగా అండి, హెచ్చరించాను. చాలా మదనపడ్డాడు ఆయన. వెళ్తూ ఆరాధన అయిపోగానే, ఇంటికి వెళ్ళిపోగానే ముఖమంతా ఏడుపు ముఖం పెట్టేసి వెళ్ళిపోయాడు. వద్దు నాకు అన్నం, ఎందుకు నువ్వు ఆలస్యమైందంటే ఆయన చెప్పాడు, ఛార్జీకి లేదు నా దగ్గర. తర్వాత తెలిసింది 1 నెలకు. ఆయన వెళ్ళిపోయాడు, మా ఇంట్లో నుంచి బాధపడి వెళ్ళిపోయాడు. మీరు నమ్మండి ప్రియులారా, నెల రోజులు మా ఇంట్లో అగ్గిరగిలినట్టుగా సమాధానం లేదు, అస్సలు సమాధానం లేదు. అప్పటికే నేను మంచి శాలరీ కలిగినటువంటి హోంలో పనిచేస్తున్నాను. ఒక సేవకుడు బాధపడిన తర్వాత నెమ్మది లేదు. వెళ్ళాను ఆయన వెతుక్కుంటూ, ఆయన ఇల్లు తెలియదు నాకు, మేము ఎక్కడో ఒక మీటింగ్లో కలిసాం. అలాంటి ఆయన వెతుక్కుంటూ కడపకి వెళ్ళాను. ఆయన కూడా మా ఇల్లు బాగలేదులే, పలాని చోటుకు వస్తారా అన్నాడు. ఆ బేకరీలో కూర్చున్నాం, మాట్లాడాను, 2 చేతులు పట్టుకున్నాను, ఏడ్చాను నేను మొట్టమొదటిసారి. అన్నా నేనేదో కోపంగా, నాకు టైం అంటే చాలా ఇష్టం అన్నా, ఇలాగంటే అప్పుడు చెప్పాడు ఆయన, ఆ రోజు నేను ముందే రావాలి బ్రదర్, ఛార్జీకి లేదు బ్రదర్ నా కాడ. బాధలేసింది. గట్టిగా కౌగిలించుకొని కన్నీరు కార్చి ఏడ్చి ముద్దుకొని, నేను కోపడిన మాట వాస్తవమే, కానీ నా కోపం బట్టి నువ్వు నలిగిపోయింటావని కూడా తెలుసు, దేవుడు నిన్ను దీవిస్తాడని ప్రార్థన చేస్తే కానుక చేతులు పెట్టి వచ్చిన తర్వాత మేము నెమ్మది పొందామండి. ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అన్నా అని అంటే, తమ్ముడు నీ టైం సెన్స్ నీదంతే, నిన్ను రీచ్ అవ్వలేం, అందుకే మేము ఎక్కడే ఉన్నాం, మాకు ఈరోజు కూడా సేవలు లేవు, నువ్వు దీవించబడుతున్నావు. చాలా చిన్న సంఘమైన ముందుకెళ్ళావు. జ్ఞాపకం చేస్తున్నాను, సేవకులను కోల్పోకూడదండి. అది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇశ్రాయేలీలు లేవీలను విడవకూడదు, దేవుని బిడ్డలైన వారు సేవకులను కూడా విడిచిపెట్టకూడదు. ఊరికే మాటలు చెప్తే సరిపోదు. అన్న మీరు గద్దించిన, హెచ్చరించిన, మందలించిన, మీకు రైట్స్ ఉన్నాయి. నో, ఒక తండ్రిగా ఎస్ మీరు గద్దించినారు, మా మేలు కోరి గద్దించినారు, దట్స్ అప్, మేము సరి చేసుకుంటాం, అయిపోయాం. ఇంకా ద్వేషాలొద్దు, పగలొద్దు. మనకేం పగలండి, ఒక రోజుదా మన బంధం. మిమ్మల్ని ఎప్పుడు కలిసి ఉండమని నిత్యం వాక్యం చెప్పే నేను మిమ్మల్ని ద్వేషించి మిమ్మల్ని దూరం చేయాలని ఎప్పుడైనా అనుకుంటామా? కాదు. సేవకుని కోల్పోకూడదు. మొదటిది దేవుని విడవకూడదు, రెండవది దేవాలయమును విడవకూడదు, మూడవది దేవుని సేవకులను కూడా విడవకూడదు, నాలుగవది ఏం విడవకూడదో చెప్తాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 87వ వచనం. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. నాలుగవది ప్రియులారా, దేవుని వాక్యమును విడిచిపెట్టకూడదు. ఎప్పుడు
119వ కీర్తన అక్కడే 105వ వచనంలో చూస్తే అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. అక్కడ అదే చెప్పాడు ఆయన, వాక్యమును విడిచిపెట్టకూడదు. ఏమమ్మా మిమ్మల్ని అడిగానా? చెప్పాను మీకు గడిచిన వారంలో. హైదరాబాద్ పట్టణంలోకి వెళ్ళాను నేను. ఒక ఇంట్లో 4 అంతస్తులు, ఒక అంతస్తు కాదు, 1 2 3 4 లాస్ట్ 4 అంతస్తులు, బహుగా దీవించబడిన కుటుంబం. ఆయన చెప్పాడు, బాడుగలే మాకు 3 లక్షలు వస్తాయండి అన్నాడు ఆయన. ఒకటే కూతురు, 2 కొడుకులు. ఆ కూతురు అన్నం వడ్డిస్తుంది నాకు. ఆ కూతురు కొడుకు బెంగళూరులో ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. ఒకటే కూతురు ఒక కొడుకు వాళ్ళకి. ఆ అమ్మాయికి కూతురు నిన్న ఎంగేజ్మెంట్ అయిపోయింది, రేపు డిసెంబర్లో మ్యారేజ్ ఉంది. ఆమె చెప్తుంది, నా పిల్లలు ఎట్లా దీవించబడ్డారో తెలుసన్నా, మా వాడు చర్చికి పోయి ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తిన్న తర్వాతనో లేదా రాత్రి గృహ కూడికలోనో తప్పనిసరిగా ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పినాడు అని అడిగామనంట. మీరు అడగండి, రే ఏం చెప్పినాడు రా ఆదివారం వాక్యం ఈ పొద్దుని అడగండి. చెప్తారా మీ పిల్లలు? చెప్తారా మీ పిల్లలు? సాయంత్రం కాదు, మధ్యాహ్నం అన్నం పెట్టేటప్పుడు అడగండి. ఒక 5-6 నెలలు లేకపోతే కొంత వయసు వచ్చిందాక ఊరుకుంటారు, తర్వాత తిరగబడి మీ మూతలు వేసి కొడతారు మిమ్మల్ని. అంటే ఏదో నువ్వు రమ్మంటే గుడికి వచ్చినాం మేము, అంతే. మాకేం పని వాక్యంతో? ఏదో వచ్చినాడు, కూర్చున్నాడు, గర్రెలు కరుకున్నాడు, మట్ట సంగ నున్నంగా తిన్నాం, దాంట్లోనే దుమ్ము ధూళి అంతా తిన్నాం, మళ్ళీ బయటకు వచ్చి ఇంటికి వచ్చి నీళ్ళు తాగినాం. ఇంకా విచిత్రం ఏంటంటే మేం బలిసిన బలుపుకు కింద కూడా కూర్చోలేకున్నాం 7-8 తరగతులకే. ఇట్ట నసులుతారు అబ్బాయి, ఎన్ని బ్రేక్ డ్యాన్స్లో మన వాళ్ళవి. కూర్చోలేరు కింద. అయిపోయింది. ఏం చేయాలా? ఇది వచ్చి అనుకుంటుంది, ఆడబడితే ఆడ తిప్పలు చెప్తే తీరవు. ఇంకా వాక్యం ఏం గుర్తుంటుంది? మీకోసం వస్తున్నారు, మీకోసం ఇంటికి పోతున్నారు, అంతే. మీరు అడిగి చూడండి. ఆ బిడ్డలు దీవించకపోతే నన్ను అడిగి చూడండి. బైబిల్ చదవడం రాదు, ప్రార్థన చేయడం రాదు, వాక్యం ఏం చెప్పాడో తెలియదు, ఊరకొచ్చిపోయారు. అందుకే జీవితాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఇందులో వింతేం పెద్దగా లేదు, అంతంత మాత్రమే ఉన్నాయి. కానీ కీర్తనకారుడు అన్నాడు, మేము మా దేవుని వాక్యమును విడువక ఉన్నాము, ఉపదేశాలను విడిచిపెట్టాం. మేము ఏది విన్నామో అది మా మనసులో పదిలపరుచుకుంటాం. రేపొద్దున మన సండే స్కూల్ పిల్లలు చెప్తారు చూడండి ప్రియులారా, బాగా సండే స్కూల్ టీచర్ వాళ్ళకి మంచి పాఠాలు నేర్పిస్తుందని నాకు అర్థమైంది. నిన్నటి దినాన్ని చెప్పారు. ఆ పిల్లలకు తొందరగా బైబిల్ ఓపెన్ చేసే విధానం, తర్వాత కొన్ని వాక్యాలు చెప్పే విధానం కొన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ఈ పిల్ల ఉంది, ఒక్క వాక్యం తప్పుపోయింది అనుకో, ఆ పేపర్ అంతా చించుతుంది. ఏం మా నాయన కదా కొనిగిచ్చేది, నాదేం పోయిందని కదా. పేపర్ను చించా కరెక్ట్ రాసుకుంటా ఉన్నావు. రాసుకున్నది అందుకే చూడండి, ఉపాధ్యాయులు కూడా చెప్పే మాట, అప్పుడప్పుడు పిల్లలకు హోంవర్క్ లేకపోతే ఇప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి వర్క్ ఇచ్చి పంపిస్తారు. ఎందుకు? 10 మాటలు రాయిపో అంటాడు. ఒకేదాన్ని 10 మాటలు ఎందుకు రాయాలి? అది మైండ్లో నిలబడిపోతుంది కాబట్టి. నువ్వు ఒక్కసారే రాయవు నోట్బుక్ పెట్టి, నీకేం నిలబడుతుంది మైండ్లో? నీకేం నిలబడతాయంటే సినిమా పాటలు, షికారులు, అవి నిలబడతాయి, బాగుపడవు, ఏం లాభంలే. అందుకే నువ్వు రాసుకోవు, నీ జీవితాన్ని సరిదిద్దుకోగా వచ్చి నీ కటింగ్ ఒకలాగా ఉంటుంది, నీ డ్రెస్ ఒకలాగా ఉంటుంది. నేను అడిగినాను, ఒక సేవకుని కొడుకు ఒక ప్యాంట్ వేసుకొని వచ్చాడు. ఏంట్రా ఇట్లుంది ప్యాంట్ అంటే, బెగ్గర్ ప్యాంట్ అన్నాడు. ఒరే బెగ్గర్, నీకెందుకురా బెగ్గర్ ప్యాంట్? మీ నాయన పాస్టర్, నువ్వు వేసుకున్న ప్యాంట్ బెగ్గర్ ప్యాంటా అంటే అరక్క తినేవా నువ్వు? ఆ పేరులోనే ఉంది బెగ్గర్ ప్యాంట్ అని. బెగ్గర్ ప్యాంట్ ఎందుకురా నీకు? కటింగ్ చేయించుకోపోరా, 100 రూపాయలు ఇస్తే బన్నీ కటింగ్ కొట్టు. వాడి కటింగ్ నీకెందుకురా దరిద్రుడా? వాడు సినిమాలో చేయించుకున్నాడు, వాడి కటింగ్ నీకెందుకు? డ్రెస్ కొనకపోతే కదా ఆ సినిమాలో చినిగిపోయేటట్టుగా కనపడింది, అది చినిగిపోయింది, నీకెందుకు? దిక్కదనా? ఏంటికి చినిగిపోయింది నీకు? మంచిగా గుట్టించుకో. వాక్యము ఇవే నేర్పిస్తుంది. ఇది నచ్చదు మనకు. ఇంకొకటి ఉంది, అది కూడా చెప్తే అయిపోతుంది. వాక్యము ఏం విడవకూడదు. ఓకే, మొదటిది కష్టాలు వచ్చాయని దేవుని విడవకూడదు, దేవాలయమును విడవకూడదు, దేవుని సేవకుని విడవకూడదు, దేవుని వాక్యమును విడవకూడదు. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. యోబు గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనము. మీరు చెప్పినది న్యాయమని
యోబు మాట్లాడుతున్నాడు తన స్నేహితులతో, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును ఏం విడిచిపెట్టడట? యథార్థతను విడువను. 4వది ప్రియులారా, యథార్థతను విడువను. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 17-18. ఆ స్త్రీ యేసుప్రభుని నీళ్ళు అడిగాడు. ఆమె, మీరు సమరయులు, మీరు యూదులు, మేము సమరయులు, మీకు మాకు సాంగత్యం లేదనింది. సరే అమ్మ, నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం అయితే, నేను ఇచ్చి తాగితే ఇంకెప్పటికి కాదు అని అన్నాడు యేసుప్రభు. అయ్యా నీళ్ళేదో నాకీ అన్నాడు. అడిగింది ఏమే, నువ్వు వెళ్ళి నీ భర్తను పిలుచుకురాపోనింది. 17 వచనం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో ఏమని చెప్తుంది? నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 మాట నీకు 5 పెనిమిట్లుండిరి. ఆగుదాం. ఇప్పుడున్నోడు కూడా ఎవరన్నారు ఈ మాట? ఏ తోడుకోళ్ళు చెప్పింది సమరయ స్త్రీ గురించి యేసుప్రభుకు? ఏ అత్త చెప్పింది యేసుప్రభుకు? ఏ కోడలు చెప్పింది యేసుప్రభుకు? మన వాళ్ళైతే ఇదేనేందురు. నా గురించి అంతా తెలిసిందంటే ఖచ్చితంగా మా వాళ్ళు చెప్పింటారు. నేను అనుకున్నాను, యేసుప్రభు అన్నాడు నీకు 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నాడు కూడా నీవాడు కాదంటే, ఈమె ఊర్లోకి పరిగెత్తి నా బతుకు అంత వివరంగా చెప్పి మార్చుకోవడానికి అవకాశం ఇచ్చిన మెస్సేజ్ని చూశాను నేను, రండని ఊర్లో పిలుచుకొచ్చింది. అదే మన వాళ్ళ ఇంటే నీకెవరు చెప్పినారో చెప్పు అంటారా లేదా? నీకెవరు చెప్పినారో చెప్పు. నేను 5 మందితో ఉన్న మాట నిజమే అబ్బా, నీకెవరు చెప్పినారు? మా తొడుకోళ్ళే చెప్పింది, ఆయమ్మే చెప్పింటదిలే. ఛాన్స్ చెప్పి నీతో మాట్లాడింది, అక్కతో మాట్లాడింది అంటే మీరెవరు చెప్పుకోకుండా దేవుడు ఏవి మాకు బహిర్గతం చేయడంటారు. కొన్ని తెలియకోకుండానే హెచ్చరిస్తున్నప్పుడు అమ్మో ఇది నాకే అని అంటారు. అంటే నీ హృదయ అంతరంగంలోని సంగతులు ఎవరితో చెప్పిస్తున్నాడు? దేవుడు చెప్పిస్తున్నాడు. కానీ నువ్వేమంటున్నావు? కనలేదురు వాళ్ళే చెప్పింటారు, వీళ్ళే చెప్పింటారు, వీళ్ళే మొత్తం. ఆమె వాళ్ళు చెప్పినారులేయా, వీళ్ళు చెప్పినారులేయా ఆయన ఇంటికి పోయి బాటలు పెట్టలే. మీరేంటి పెట్టింది? మా ఇంటికి వచ్చి ఎక్కువ మాట్లాడినావు బాబు, నువ్వు ఎవరు చెప్పినావు మా గురించి? మా వాళ్ళే చెప్పింటారులే అంటే మీ వాళ్ళే చెప్పింటారులే అన్నాంలే. సరే చెప్పింది కరెక్టా రాంగా? కరెక్ట్ అయినప్పుడు మనం మార్చుకో. మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడగడం ఎందుకు? మా వాళ్ళు చెప్పినారన్నాం ఎందుకు? ఈమె మార్చుకుంది. ఈమె దగ్గర ఏముంది చెప్పండి? ఏముంది ఈమె దగ్గర? యథార్థత ఉంది. నేను తప్పు చేశాను ఆయన చెప్పాడు. ఇంకా దీనికి ఊర్లో వాళ్ళు చెప్పినారు, ఇటుకి రాకముందే బాయికాటికి ముందు నాకన్నా ముందు ఆమె బిన్నెకి నీళ్ళకి వచ్చింది, ఆమె చెప్పింటుంది, ఇవన్నీ అనలే. యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. ప్రియులారా, బైబిల్లో ఒక యథార్థవంతుడు ఉన్నాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 15:4. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి ఎలాగున్నాడట? యథార్థంగా ఉన్నాడట. ప్రియులారా, మరి మనం, దేవుడు అన్నాడు యథార్థతను విడవకూడదు. లోపలేముందో అది కక్కేయాలంతే. అది కట్లే పెట్టుకున్నాం అనుకోండి, నీ కడుపంతా గడబిడ అంటానే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు డాక్టర్ చెప్తారు చూడు, ఇంకెటు రాదు కానీ చేపెట్టి కక్కేయమ్మా, కక్కేయి. నేను మాత్రం మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పమన్నా చెప్పను ప్రియులారా. అలాగ చెప్పేవన్నైతే నా దేవుడు నన్ను దీవించడు, ఆశీర్వదించడు. ఎవ్వరు ఏమన్నా అనుకొని కొండొచ్చి మిందబన్ని మీరొచ్చి ఎంగిలి ముఖం మీద ఉమ్మని దేవుడు చెప్పన్నాడంటే చెప్తా అంతే. దేవుడు చెప్పొద్దన్నాడా? చెప్పను. అని చెప్పు అంటే చెప్తా. ఆ పక్కన ఎంత తోడున్నా చెప్తా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఎదురు కూర్చున్నప్పుడే చెప్పా నేను. మీరంతా ఆయన ఎదురుగా కూర్చుంటేనే 28 సంవత్సరాల వయసు నాకు. అప్పుడు వాళ్ళ నాన్న ఆదరణ కూడిక జరుగుతుంటే చెప్పాను. ప్రియులారా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే యేసు ప్రభుల వారు నిజదేవుడని విశ్వసించి
మనస్సు మార్చుకొని బాప్తీసం పొంది రక్షించబడకపోతే ఇలాంటివి ఎన్ని చేసినా నీకు రక్షణ లేదు అని చెప్పా. ఐఏఎస్ ఒక ఆయన చచ్చిపోయింది, ఒక ఆమె కడపలో ఒక మంచి డాక్టర్గా ఉండే ఆమె, ఒక ఆయన వచ్చి నువ్వు ఒక్కనివి యేసు పేరు చెప్పావయ్యా, ముందున్న పాస్టర్లంతా యేసు అనే పేరు కవర్ కాకోకుండా చేసుకుంటూ వచ్చారు వాక్యం అన్నాడు. మరి దేవుడు ఆయనతో ఎప్పుడు మాట్లాడాడో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడారో తెలియదు, కానీ రెండోసారి ముఖ్యమంత్రిగా కానీ మొట్టమొదటి యెరూషలేము వెళ్ళి బాప్తీసం తీసుకొని వచ్చాడు. జీతం ఇచ్చే వాళ్ళకే బాధపడకోకుంటే 100 రూపాయల కానికి ఇచ్చి నీకు భయపడతానని చెప్పు. నేను యథార్థతను విడిచిపెట్టను ప్రియులారా, నువ్వు విడిచిపెట్టగాకు. నీ దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవించకపోతే అడుగు. ఎందుకో తెలుసా? యథార్థవాదులంటే దేవునికి ఇష్టం. మనుషులకే కష్టం, కానీ దేవునికి చాలా ఇష్టం. అందుకే అన్నాడు దేవుడు, ఉరియా భార్య విషయంలో తప్ప దావీదు తన జీవిత దినములలో యథార్థతను ఎప్పుడు పోగొట్టుకోమాకండి, విడిచిపెట్టమాకండి. నేను ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు ఇట్లా అనుకుంటాను. నువ్వు మాట్లాడేది నిజమైతే ఈ లోకమంతా ఏకమైన నువ్వు భయపడాల్సిన పనిలే. నువ్వు మాట్లాడేది తప్పు అయితే లోకమంతా అవసరంలే, నీ ఇంటి వాళ్ళతో కూడా చెప్పించుకోకుండా జాగ్రత్త పడు. మేలు కలగాలి అంటే కష్టాలలో దేవుని విడిచిపెట్టకూడదు. రెండవది మందిరం విడిచిపెట్టకూడదు. మూడవది సేవకులను విడిచిపెట్టకూడదు. నాలుగవది వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఐదవది యథార్థతను విడిచిపెట్టకూడదు. నీ ఖచ్చితంగా మేలు కలుగుతుంది. నా దేవుడు నిండారులుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. దేవా, ఇటు స్థితిలో నేను, నా కుటుంబం, ఈ రోజు నుంచి నా పిల్లలు ఏం వింటున్నారో, నేను పాఠశాలకు రోజు వెళ్ళి వస్తే మీరు సంతోషపడరు. అందుకే వాళ్ళు డైరీలో ఏం మాట్లాడతారు టీచర్లు అంటే, మీరు డైరీ చదివి మీ పిల్లలు హోంవర్క్ చేశారో లేదో చూసి తర్వాత సైన్ చేయండి అంటారు. అందుకే చదువు వస్తుంది వాళ్ళకు. వాక్యం రావాలి అంటే వాళ్ళు ఏమిన్నారో అది మళ్ళా నువ్వు అడగాలి. అది కరెక్టో కాదో కూడా నువ్వు గ్రహించగలిగితే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే వాక్యంలో మీరు బలపడతారు. మీ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు చేయి విడిచిపెట్టడు. ప్రార్థన చేద్దాం. ఓ మహాగణుడమైన దేవా, మహోన్నతుడమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నిన్ను నమ్ముకున్న మాకు మేలు కలగాలి అంటే దేనిని విడవకూడదో సూటిగా తేటగా నాతో మాతో మీరు మాట్లాడిన మీ పరలోకపు వాక్కులను బట్టి స్తోత్రములు నాయన. విడిచిపెడితే మేము గాలికి కొట్టుకొని పోతాం, విడువక గట్టిగా పట్టుకుంటే మేము బహుగా ఆశీర్వదించబడతాం. అలాగే మీ లేఖనాలు చూస్తున్నప్పుడు విడువక ఉన్నవారు అందరూ మేలు పొందుకున్నారు, విడిచిన వారు నష్టపోయారు. కావున నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము మీ సత్యవాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఇటు వాటిని విడువక మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.